హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడిఎస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మనం వీడియోలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్స్ 2026 సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ మీద వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 2. పార్ట్ 1 అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే మన ఛానల్లో కూడా వీడియో అనేది ఉందండి. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఈ టాపిక్ మీద పార్ట్ 3 అనేది మీకు కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ ఐ విల్ కంటిన్యూ దిస్ సిరీస్. మీకు ఇంకా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించి ఎలాంటి టాపిక్స్ని కవర్ చేయాలి అని అనుకుంటున్నారనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ encourage us and support us by hitting the like button, share button. Without any delay, let's get into the video. Which scientist said that entire universe is permitted by a medium called ether, through which light waves travel? కాంతి తరంగాలు ప్రయాణం చేయడానికి విశ్వం అంతా ఈథర్ అనే యానకం విస్తరించి ఉందని చెప్పిన శాస్త్రవేత్త? And the answer is option 2, హైగన్స్. కాంతి తరంగాలు ప్రయాణం చేయడానికి విశ్వం అంతా ఈథర్ అనే యానకం విస్తరించి ఉందని చెప్పిన శాస్త్రవేత్త హైగన్స్. Which of the following waves does not require a medium to travel? కింది వాటిలో ఏ తరంగాలు ప్రయాణం చేయడానికి యానకం అవసరం లేదు? And the answer is option 4, విద్యుదయస్కాంత తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. విద్యుదయస్కాంత తరంగాలు ప్రయాణం చేయడానికి యానకం అవసరం లేదు. Which of the following waves requires a vehicle to travel? కింది వాటిలో ఏ తరంగాలు ప్రయాణం చేయడానికి యానకం అవసరం? And the answer is option 4, all of the above. పైవన్నీ transverse wave, longitudinal waves, mechanical waves. They carry energy from one area to another is called. శక్తిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకువెళ్ళేవి? And the answer is option 4, పైవన్నీ all of the above. Transverse waves, electromagnetic waves, mechanical waves. What are the waves called if a particles in a medium move parallel to the direction of wave motion? యానకంలో కణాలు తరంగ చలన దిశకు సమాంతరంగా కదిలితే ఆ తరంగాలని ఏ తరంగాలు అంటారు? And the answer is option 2, అనుదైర్ఘ్య తరంగాలు, లాంగిట్యూడల్ వేవ్స్. యానకంలో కణాలు తరంగ చలన దిశకు సమాంతరంగా కదిలితే ఆ తరంగాలని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. What are the waves that are formed if a particles in a medium moves up and down perpendicular to the direction of wave motion? యానకంలో కణాలు తరంగ చలన దిశకు లంబంగా పైకి కిందకు కదులుతూ ఉంటే ఏర్పడే తరంగాలు? And the answer is option 1, తిర్యక్ తరంగాలు, ట్రాన్స్వర్స్ వేవ్స్. యానకంలో కణాలు తరంగ చలన దిశకు లంబంగా పైకి కిందకు కదులుతూ ఉంటే ఏర్పడే తరంగాలని ట్రాన్స్వర్స్ వేవ్ అంటారు. Which of the following is not a wave characteristic? కింది వాటిలో తరంగ లక్షణం కానిది? And the answer is option 4, ప్రతినాదం, resonance. Resonance is not a wave characteristic. Which is not an example of waves that does not require a vehicle? యానకం అవసరం లేని తరంగాలకు ఉదాహరణ కానిది? And the answer is option 4, ధ్వని తరంగాలు, సౌండ్ వేవ్స్. యానకం అవసరం లేని తరంగాలకు ఉదాహరణ కానిది ధ్వని తరంగాలు. What is the maximum displacement a particle can attain called? ఒక కణం పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమంటారు? And the answer is option 1, కంపన పరిమితి, వైబ్రేషన్ లిమిట్. ఒక కణం పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని వైబ్రేషన్ లిమిట్ అంటారు. How many number of vibration per second call? ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యను ఏమంటారు? And the answer is option 4, వేగం, స్పీడ్. ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యను స్పీడ్ అంటారు. What is the wave characteristic that does not change when a sound wave travels from air into water?
ధ్వని తరంగం గాలిలో నుంచి నీటిలోకి ప్రయాణించినప్పుడు మారే తరంగ లక్షణం. And the answer is option 3. పౌనః పున్యం, ఫ్రీక్వెన్సీ. ధ్వని తరంగం గాలిలో నుంచి నీటిలోకి ప్రయాణించినప్పుడు మారని తరంగ లక్షణం ఫ్రీక్వెన్సీ. What is the value of the wavelength when the sound wave passes from air into water? ధ్వని తరంగం గాలిలో నుంచి నీటిలోకి వెళ్ళినప్పుడు తరంగ దైర్ఘ్యం విలువ ఏమవుతుంది? And the answer is option 1. పెరుగుతుంది, increases. ధ్వని తరంగం గాలిలో నుంచి నీటిలోకి వెళ్ళినప్పుడు తరంగ దైర్ఘ్యం విలువ పెరుగుతుంది. Sound waves in the air is గాలిలో ధ్వని తరంగాలు. And the answer is option 2. అనుదైర్ఘ్య తరంగాలు, longitudinal waves. గాలిలో ధ్వని తరంగాలు is a longitudinal waves. What type of wind is produced when a bomb is detonated at the bottom of a lake? ఒక సరస్సు అడుగున బాంబును పేలిస్తే ఏ తరంగాలు ఉత్పత్తి అవుతాయి? And the answer is option 2. అనుదైర్ఘ్య తరంగాలు, longitudinal waves. ఒక సరస్సు అడుగున బాంబును పేలిస్తే అనుదైర్ఘ్య తరంగాలు ఉత్పత్తి అవుతాయి. What is the region where the density of longitudinal wave is highest called? అనుదైర్ఘ్య తరంగాలలో సాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? And the answer is option 3. సంపీడనం, కంప్రెషన్. అనుదైర్ఘ్య తరంగాలలో సాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని కంప్రెషన్ అంటారు. What property of the atmosphere changes due to longitudinal waves? అనుదైర్ఘ్య తరంగాల వల్ల యానకానికి చెందిన ఏ స్వభావం మారుతుంది? And the answer is option 4. పైవన్నీ, all of the above. సాంద్రత, పీడనం, ఉష్ణోగ్రత. డెన్సిటీ, ప్రెషర్, టెంపరేచర్. అనుదైర్ఘ్య తరంగాల వల్ల యానకానికి చెందిన డెన్సిటీ, ప్రెషర్, టెంపరేచర్ స్వభావం మారుతుంది. What are the fastest traveling waves? అత్యంత వేగంగా ప్రయాణించే తరంగాలు? And the answer is option 4. విద్యుదయస్కాంత తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అత్యంత వేగంగా ప్రయాణించే తరంగాలు విద్యుదయస్కాంత తరంగాలు. What wave properties does light have? కాంతి ఏ తరంగ లక్షణాలు కలిగి ఉంటుంది? And the answer is option 1. తిర్యక్, ట్రాన్స్వర్స్ వేవ్. కాంతి తిర్యక్ తరంగ లక్షణాలు కలిగి ఉంటుంది. What do transfer waves travel on? తిర్యక్ తరంగాలు ఎందులో ప్రయాణిస్తాయి? And the answer is option 4. 1 and 2. ఘన, ద్రవ, solid and liquid. Transverse wave travel in solid and liquid. What do longitudinal waves travel in? అనుదైర్ఘ్య తరంగాలు ఎందులో ప్రయాణిస్తాయి? And the answer is option 4. పైవన్నీ, all of the above. ఘన, ద్రవ, వాయువు. Solid, liquid, gas. Longitudinal waves travel in solid, liquid and gas. What are the frequencies used by the TV remote? TV remote లో వాడే తరంగాలు? And the answer is option 2. పరారుణ కిరణాలు, infrared rays. TV remote లో వాడే తరంగాలు పరారుణ కిరణాలు. Which of the following waves has the shortest wavelength? కింది తరంగాలలో ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉండేవి? And the answer is option 4. గామా కిరణాలు, gamma rays. Which characteristics of a wave must be enhanced to increase the intensity of the sound on the radio? రేడియోలో ధ్వని తీవ్రతను పెంచడానికి తరంగం ఏ లక్షణాన్ని పెంచాలి? And the answer is option 1. కంపన పరిమితి, వైబ్రేషన్ లిమిట్. రేడియోలో ధ్వని తీవ్రతను పెంచడానికి కంపన పరిమితి లక్షణాన్ని పెంచాలి. What waves are transmitted through solid materials in hospitals and airports? ఆసుపత్రి, విమానాశ్రయాల్లో దృఢమైన పదార్థాల ద్వారా ఏ తరంగాలను పంపిస్తారు? And the answer is option 2. X కిరణాలు, X-rays. ఆసుపత్రి, విమానాశ్రయంలో దృఢమైన పదార్థాల ద్వారా X-ray తరంగాలను పంపిస్తారు.
Which of the following is correct regarding sound and light waves? ధ్వని కాంతి తరంగాల విషయంలో కింది వాటిలో ఏది సరియైనది? And the answer is option 4. ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగ స్వభావాన్ని కలిగి ఉంటే కాంతి తరంగాలు తిర్యక్ స్వభావం. If the sound waves are longitudinal waves, then light waves are transverse wave. If the wave frequency is increased when the wave speed is constant, what will happen to its wavelength? తరంగ వేగం స్థిరంగా ఉన్నప్పుడు తరంగ పుణ్యాన్ని పెంచగలిగితే దాని తరంగ దైర్ఘ్యం ఏమవుతుంది? And the answer is options 3. తగ్గుతుంది, decreases. If the wave frequency is increased when the wave speed is constant, then wavelength is decreases.